బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి తాజాగా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. మామూలుగా బాలయ్య అంటే హీరో అనుకుంటాం. ఇంకా బాలయ్య గురించి చెప్పాలంటే మాస్ ప్రేక్షకులు మెచ్చే హీరో అనుకుంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయాన ముద్దుల కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన బావమరిది మరియు వియ్యంకుడు కూడా. ఆంధ్రప్రదేశ్ క్యాబిన్‌లోనే మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు, విశాఖపట్నం ఎంపీగా ఉన్న శ్రీ భరత్‌కు స్వయాన మామగారు కావడం విశేషం. అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై హోస్ట్‌గా షేక్ చేయడం పాటు రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా 3 వరుస విజయాలను సాధిస్తూ రాజకీయంగా కూడా బాలయ్య దూసుకుపోతున్నారు. సినిమా విషయాలకొస్తే బాలయ్య హీరోగా మాత్రమే కాదు, ఆయనలో చాలా అంశాలు అద్భుతమైన ప్రతిభగా ఉంది. బాలయ్యలో ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, ఒక సినిమా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. అలాగే ఎవరికీ తెలియని ఒక రచయిత కూడా ఉన్నాడు. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు బాలయ్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఫైట్ మాస్టర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే బాలయ్య ఓ సినిమాకు స్వయంగా కథ అందించారు. బాలయ్య మనసులో ఏదైనా కథ అనుకుంటే దానికి బాగా డెలివర్ చేస్తారు. ఆయన నటించిన కొన్ని సినిమాల్లో సీన్లకు మాటలు రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బాలయ్యలో రచయిత విషయానికొస్తే, ఒక రాత్రి తాను నటించిన బ్లాక్ బస్టర్ 'ఆదిత్య 369' సీక్వెల్ చేయాలన్న ఆలోచన వచ్చిందట. వెంటనే ఆ రాత్రంతా కూర్చొని తెల్లారేసరికి 'ఆదిత్య 999' కథని సిద్ధం చేశారు. బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమాలలో 'ఆదిత్య 369' సినిమా ఒకటి. ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 'ఆదిత్య 999' సినిమాలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.